ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వం, అదేవిధంగా లోకేష్ గారి నేతృత్వంలో కూడా వినూత్నమైనటువంటి పథకాలు క్రీడల అభివృద్ధికి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్యులు, క్రీడల శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, ఏంటి కొత్తగా విద్యార్థులకు సంబంధించి డిఎస్సి ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులకి ఈ క్రీడల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. దాని అర్థం ఏంటి సార్? దేనికోసం ఈ ప్రాధాన్యత ఇస్తున్నారు? మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో క్రీడల్లో ఎవరైతే నైపుణ్యం ఉంటుందో, క్రీడల్లో సర్టిఫికేట్ పొందిన ఉంటారో, నిష్ణాతులై ఉంటారో వాళ్లకు ఎప్పుడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3% రిజర్వేషన్ తీసుకొని రావడం ఉంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో. దానిలో భాగంగానే మొట్టమొదటిగా రేపు నెలలో జరగబోయే డిఎస్సి అనుకోండి, అంటే మొట్టమొదటిగా చెప్తున్నా, దానిలో 3% రిజర్వేషన్ అమలు చేసే విధంగా ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే 421 పోస్టులకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్లకు క్రీడా పరమైన ఉద్యోగ అవకాశం ఏదైతే డిఎస్సిలో అవకాశం పొందేదానికి ముందుంది. అంటే ఇప్పుడు రొటీన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకా, లేకపోతే క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న డిఎస్సిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఎవరికి ఈ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు? దీంట్లో క్లారిటీ ఒకటే అండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఓకే, 3% డిఎస్సీలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి ఎవరైతే అన్ని ఎలిజిబిలిటీలు ఉండి ఈ క్రీడా సర్టిఫికెట్లు ఎవరైతే పొంది ఉంటారో, నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అయితేనే, అలాగే డిస్టిక్ కాంపిటీషన్స్లో ఎవరికైతే పథకాలు సాధించి సర్టిఫికెట్స్ పొంది ఉంటారో వాళ్ళకి మాత్రమే దీంట్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. వీళ్ళకైతే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండదు. బట్ రెగ్యులర్ ఎగ్జామ్ వాళ్ళకి వీళ్ళకి తేడా, ఓన్లీ ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ ఉండదండి, ఈ సర్టిఫికెట్లు ఎగ్జామ్గా పరిగణలోకి తీసుకుంటాం. ఈ వెయిటేజ్ అనేది వచ్చి వాళ్ళు పొందిన సర్టిఫికేట్స్ ఎన్ని అయితే ఉంటాయో దాని వెయిటేజ్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానిలో 3% భాగం అంటే 421 పోస్ట్ 16,000 పోస్టులలో మా భాగం 3% అంటే క్రీడలకు సంబంధించి 420 పోస్టులు వస్తాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్లో క్రీడాకారుల కోసమే ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు? అంటే ఏదైతే చెప్పామో రాష్ట్రంలో కాకుండా అన్ని రాష్ట్రాల్లో సుమారు 29 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో 1-2% రిజర్వేషన్ ఉందండి. మన రాష్ట్రంలో ఈ ఏదైతే మేము ముందు స్పోర్ట్స్ పాలసీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఆ 2%ను 3% చేస్తాం. గవర్నమెంట్ జాబ్స్లో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడలకు సంబంధించి 62 గేమ్స్ ఉన్నాయి, ఈ శాప్ పరిధిలోకి వస్తాయి. ఈ 62 గేమ్స్లో ఎవరైతే సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ 3% రిజర్వేషన్ ఇస్తామని ప్రీవియస్గా చెప్పడం జరిగింది. దాన్ని ఒక జీవోగా తీసుకొని వచ్చి మొట్టమొదటిగా ఇదే టైంలోనే ఈ డిఎస్సి కూడా రావడము, ఆ డిఎస్సిలోనే ఫస్ట్ ఫేజ్లోనే మాకు 421 పోస్ట్ రావడం చాలా ఆనందదగ్గ విషయం. ఇప్పుడు సార్ నేను అనేది, అసలు మన రాష్ట్రంలో క్రీడలు పూర్తిగా పాడైపోయినాయి అనే ఉద్దేశమా, లేకపోతే క్రీడాకారులు ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశమా? దేనికోసం ఈ రిజర్వేషన్ 3% పెట్టారు? ఇది రెండుగా చూడాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడ క్రీడలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కడ జరగలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా అయితే 2014-19 మధ్యలో ఏవైతే మంచి ప్రాజెక్ట్స్ తీసుకొని రావడం జరిగిందో ఆ ప్రాజెక్ట్స్ అన్నిని కాళ్ళ కింద పెట్టి తొక్కేయడం జరిగింది. కేవలం క్రీడలను పబ్లిసిటీ కోసం వాడుకోవడమే తప్పక గత ప్రభుత్వాల్లో ఏదైతే సంస్థలు స్థాపించాం, మీ అందరికీ తెలుసు, క్రీడా వికాస్ కేంద్రాలు అనేటివి
అన్ని రాష్ట్రాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో తీసుకొని రావడం జరిగింది. ఆ క్రీడా వికాస్ కేంద్రాలన్నింటినీ పక్కన పెట్టడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పోర్ట్స్ స్కూల్స్ లక్ష్యం మీ అందరికీ తెలుసు. ఎందరో పేద క్రీడాకారులకు ఆ స్పోర్ట్స్ స్కూల్స్లో భోజనాలు పెట్టి ఏదైతే సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కు ఎట్లుంటాయో దీంట్లో కేవలం చదువుకే కాకుండా స్పోర్ట్స్కు ఇంపార్టెన్స్ ఇస్తూ ట్రైనింగ్ ఇచ్చే స్కూల్స్ను కూడా పక్కన పెట్టారు. దానిలో ఉదాహరణే ఒకటి ట్రైబల్ స్కూల్ వస్తే విజయనగరంలో అక్కడ ఉన్న విద్యార్థులందరినీ తీసుకొని వచ్చి కడపలో ఉండే స్పోర్ట్స్ స్కూల్లో వేయడం జరిగింది. ఇలాంటి చాలా తప్పులు చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గట్టి పట్టుదలతో పనిచేయడం వల్లే గచ్చిబౌలి ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ స్టేడియాలు అయితేనే అక్కడ సిక్ విలేజ్ పెట్టి ఎన్నో గేమ్స్, నేషనల్ గేమ్స్ను కూడా హైదరాబాద్కు తీసుకొని వచ్చారు. ఇప్పుడు కూడా గ్రామీణ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు క్రీడలపై మమకారంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఉన్నత లక్ష్యంతో పనిచేయాలని ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. దాంట్లో కూడా కేవలం మీ అందరికీ తెలుసు, కేవలం సర్టిఫికెట్ పొందడమే గొప్ప విషయం కాదు. ఆ సర్టిఫికెట్లో కూడా ఒక చట్టబద్ధత అనేది ఉండాల. ఆ సర్టిఫికెట్ అనేది ఉపయోగపడుతుందని తెలిస్తే రేపుండే క్రీడల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు ప్రోత్సాహకరంగా ముందుకెళ్తారు. కాబట్టి ఈ ఉద్యోగ కల్పన అనేది వస్తే తప్పకుండా వాళ్ళల్లో కూడా దాని మీద ఒక ఎంకరేజ్మెంట్, స్పోర్టివ్నెస్ వస్తుంది. కాబట్టి ఈ 3% రిజర్వేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే గత 2-3 నెలల నుంచి ఎప్పుడైతే మా స్పోర్ట్స్ పాలసీలో 3% అన్నప్పటి నుంచి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. ముఖ్యంగా మీ పత్రికల్లో కూడా చాలా మటుకు రాయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు క్రీడాకారులని అభివృద్ధి చేస్తున్నారు, క్రీడాకారులని డెవలప్ చేస్తున్నారు, ఓకే. కానీ రాష్ట్రం విడిపోయి మనకు 10 సంవత్సరాలు అయిపోయింది. ఒక జాతీయ స్థాయి స్టేడియం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా లేదు. ఇంతకుముందు ఉన్న స్టేడియంలతోనే నడుపుతున్నాం. వీటిని అభివృద్ధి చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అమరావతి ఏదైతే మనం రాజధానిగా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ జరిగిందో, అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది 1000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని కూడా డెవలప్ చేస్తామని చెప్పాం. ఆ మాట పరంగానే రేపు ఇంటర్నేషనల్ ఏదైతే నరేంద్ర మోడీ గారి స్టేడియం ఉందో గుజరాత్లో, అదేవిధంగా మన రాష్ట్రంలో అమరావతిలో కూడా ఒక స్టేడియం నిర్మాణం జరిగేదానికి రూపకల్పన జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే 1000 ఎకరాల్లో అయితే స్పోర్ట్స్ సిటీ అమరావతిలో వస్తుంది. కేవలం అమరావతిలోనే స్పోర్ట్స్ డెవలప్ చేయడమే కాకుండా రాష్ట్రంలో 3 జోన్లుగా చేసుకొని, ఒకటి మన వైజాగ్లో ఒక జోను, 2వ జోన్ అమరావతి, 3వ తిరుపతిలో కూడా ఈ స్పోర్ట్కి సంబంధించి రీజనల్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రోత్సాహకాలు కూడా ఇచ్చారు, మనం కూడా ఇచ్చారు. ఇవి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ సేవలు మనం ఎట్లా ఉపయోగించుకుంటాం? మీరందరూ గమనించాలా, గత 5 సంవత్సరాల్లో ఒక ఇన్సెంటివ్స్ ఇచ్చిన పాపాను కూడా పోలేదు. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత 50 రోజుల ముందే 6.5 కోట్ల రూపాయలు ఒకే రోజు రిలీజ్ చేసినాం. దానివల్ల సుమారుగా ఒక 100 మంది పైగా ఎవరైతే స్పోర్ట్స్ మెన్ కోటాలో ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఇన్సెంటివ్స్ రావడం జరిగింది మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ఇక్కడ ఏవైతే మేము ఇన్సెంటివ్స్ విషయంలో అయితే రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కటి కంప్యూటరైజ్ చేశాము. ఎవరైతే శాప్లోకి వచ్చి ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఏవైతే రావాలో అవి సంవత్సరాలు అట్లే పెండింగ్ పెట్టకుండా మినిమం ఒక 3-4 నెలల్లోనే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చేదానికైతే చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు జాతీయ స్థాయి క్రీడాకారులు కానీ వీళ్ళందరూ అకాడమీలు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రోత్సాహం ఇవ్వబోతున్నారా? మనం 100% అండి. ఆ రోజు మన హైదరాబాద్లో వచ్చిన అకాడమీ, గోపీచంద్ గారి అకాడమీ అయితేనే, అలాగే సైనా నెహ్వాల్ అకాడమీ అయితేనే, అలాగే బ్యాడ్మింటన్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చే అకాడమీస్కి భూములు ఇచ్చింది కూడా మీ అందరికీ తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చాలామంది గ్రూప్ 1 పోస్టులలో అయితేనే, గ్రూప్ 2 పోస్టులలో గౌరవమైన పదవుల్లో ఉన్నారంటే ఆ రోజు ఆయన నీతి నిజాయితీతో తీసుకున్న నిర్ణయాలే ఈరోజు రూపకల్పన జరిగి వాళ్ళందరూ అకాడమీలు స్థాపించారు. కాబట్టి ఈరోజు ఇంటర్నేషనల్ పేమెంట్కి పోయే స్పోర్ట్స్ మెన్స్ అంతా అక్కడి నుంచి పోయిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్రంలో కేవలం భూమే కాదు, అకాడమిక్స్ సంబంధించి ఏదన్నా వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెంట్ కూడా ఇచ్చేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా భూమి అయితేనే ఇంకో విధంగా ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ ఇచ్చేదానికి కూడా
ముందుకెళ్తాం. ఇప్పుడు సహజంగా మనం గమనించినట్టయితే క్రీడల్లో జాతీయ స్థాయి కానీ అంతర్జాతీయ స్థాయి కానీ ఎక్కడైనా స్టేట్ లెవెల్ కానీ అక్కడ వరకు వెళ్ళారు అంటే ఆ క్రీడాకారులు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, సిటీ వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటున్నాయి కదా, అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? మెయిన్గా ఇది మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అందరూ చూశారు ఆ ఎక్సలెంట్ సెంటర్స్ ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్థాపించారో అవునండి, అక్కడ నుంచి వచ్చిన రత్నాలే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా. ముఖ్యంగా ఆ కొదవ అనేది ఆ 5 yearsలో ల్యాక్ ఆఫ్ అప్పుడు ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి ఈ 5 years గ్యాప్ అనేది వచ్చింది. ఇప్పుడు కూడా మేము ఒకటే చేస్తున్నామండి, మెయిన్గా ఏంటంటే ఈ అసోసియేషన్స్ కూడా బలోపేతం చేయాలా. చాలామంది పాత్రికేయ సోదరులు ప్రతి ఒక్క మీటింగ్ ఇప్పుడు ముందు జరిగిన కాన్ఫరెన్స్లో కూడా అడిగారు. మేము అసోసియేషన్స్ వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి ప్యారలల్గా పనిచేస్తున్న ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు కూడా ఒక నీతి నిజాయితీతో ఒక దృఢ సంకల్పంతో ఎవరైతే పేద క్రీడాకారులు ఉన్నారో మీరు అసిస్టెన్స్ ఇవ్వండి. అలాగే మీకు ఏదైనా కావాలన్నా కూడా ప్రభుత్వం ఇచ్చేదానికి ఉందని చెప్పి, ప్రోత్సాహం ఇచ్చేదానికి ఉందని చెప్పి మేము కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం. రాబోయే కాలంలో అయితే అకాడమీస్ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలుసుకొని తప్పకుండా మంచి క్రీడా ప్రపంచాన్ని నిర్మాణించుకునేదానికి చర్యలు తీసుకుంటాం. మొన్న ఒక మధ్య చూసాం, ఎవరైతే ఉన్నారో మీరు ఒక జోక్గా చూసాం, బాబు గేమ్స్ ఆడతలేదా అని అడిగితే ఆయన చెప్తాడు మమ్మీ ఫోన్ వద్దండి. అంటే అట్లాంటి పరిస్థితి సిటీల్లో వచ్చేసింది. అంటే క్రీడా స్థలాలు లేకపోవడం కావచ్చు, లేకపోతే వేరే వీడు మొబైల్స్కి అట్రాక్ట్ అవ్వడం కావచ్చు, ఇటువంటి పరిస్థితులు సిటీల్లో ఉన్నాయి. అందుకని వాళ్ళని డైవర్ట్ చేసే పరిస్థితుల్లో భాగంగా ఈ క్యాంప్స్ ఏమైనా సమ్మర్ క్యాంప్స్ పెడుతున్నారా? ఇప్పుడు మేము 50 days కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ త్రూఅవుట్ 25 జిల్లాల్లో ఒక 47 సమ్మర్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అలాగే రేపు నెక్స్ట్ ఇయర్ కూడా కొత్తగా ఏదైతే ఇన్నోవేటివ్గా ఇప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత 7-8 నెలల నుంచి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మేము విజయనగరం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా వరకు గత ప్రభుత్వంలో అరకొర డబ్బులు ఇచ్చేసి పెండింగ్లో ఉండే ప్రాజెక్టును కూడా టేకప్ చేయడం జరిగింది. ఇండోర్ స్టేడియంస్ అయితేనే, అలాగే ప్లే ఫీల్డ్స్ని కూడా డెవలప్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో P4లో కూడా ఎవరైతే క్రీడా ప్రాంగణాలు ఏవైతే ఉంటాయో దానిలో కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, పీపుల్స్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేయడం అని చెప్తా వచ్చారు. కాబట్టి తప్పకుండా నాణ్యమైన ప్లే గ్రౌండ్స్ తెస్తేనే క్రీడాకారుల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి అది అలాగే అందరూ చెప్తున్నట్టు ఈ కోచెస్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడము. రేపు రాబోయే కాలంలో నాణ్యమైన కోచింగ్ ఇచ్చేదానికి కోచ్లను కూడా హైర్ చేసుకుంటాము. తప్పకుండా మంచి కోచెస్ ఉంటేనే సమాజం కూడా ముందుకెళ్ళేదానికి ఒక ఆరోగ్యవంతమైన. అయితే ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నాము, ఇప్పుడు కార్పొరేటివ్ స్కూల్స్ వచ్చేసినాయి, కార్పొరేట్ కాలేజీలు వచ్చేసినాయి. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రైవేట్ స్కూల్స్లో కూడా గ్రౌండ్ ఉండాలి, శారీరక ఆరోగ్యం రావాలి అని చెప్పి గతం నుంచి కూడా మనం చెప్తున్నాం ప్రభుత్వం కూడా. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్, కొన్ని కాలేజీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు, అవన్నీ కూడా గ్రౌండ్స్ లేకుండా, పీఈటీ లేకుండా, అసలు స్పోర్ట్స్ క్లాసులే లేకుండా కూడా కొనసాగిపోతున్నాయి. దాని మీద ఏమైనా కఠిన చర్యలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ముఖ్యంగా గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారు గత 8 నెలల నుంచి పూర్తిగా ఈ స్పోర్ట్స్కి సంబంధించి కేవలం గవర్నమెంట్ స్కూల్సే, కాలేజెసే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ మీదుగా దృష్టి సాధించడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్లో అయితేనే ఎక్కడైతే గ్రౌండ్స్ లేవో అక్కడ స్థానిక కలెక్టర్లకు అలాగే రెవెన్యూ వాళ్ళకు ఒకటే చెప్పడం జరిగింది. ఆ స్కూల్ క్యాంపస్లో అక్కడ గ్రౌండ్కు స్థలం లేకపోయినా కూడా అడ్జసెంట్ 300-400 మీటర్స్లో రెవెన్యూ ల్యాండ్ ఉన్నా కూడా ఆ ల్యాండ్ను ఆ స్కూల్కి సంబంధించి ప్లే ఫీల్డ్ కోసం కేటాయించడం అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అక్కడ వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్, అక్కడ లోకల్గా ఉండే సిఎస్ఆర్ ఫండ్ అయినా, అక్కడ ఎవరన్నా ఎంటర్ప్రీనర్ వచ్చి డెవలప్ చేస్తామన్నా కూడా అక్కడ ఫండ్స్ ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా యాజ్ అని మీరు చెప్పినట్టు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇది ఒక తంతు అయిపోయింది. 30 సంవత్సరాల నుంచి ఒక ప్రైవేట్ స్కూల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది టోటల్ భారతదేశంలో. ఈరోజు ఇంజనీరింగ్ సిస్టమ్ అయితేనే, మెడికల్ సిస్టంలో, కాంపిటేటివ్ వరల్డ్లో పిల్లలు కానీ పేరెంట్స్ కానీ కేవలం ఆ చదువుల మీదే కాన్సన్ట్రేట్ చేసి ఈ స్పోర్ట్స్ పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాబోయే అకాడమిక్ ఇయర్ల నుంచి క్యారికులంలో అయితే స్పోర్ట్స్ను ఒక సబ్జెక్ట్గా తీసుకొని వస్తాం. ఈ ప్లే ఫీల్డ్స్ విషయంలో కూడా రేపు పర్మిషన్స్ రెన్యువల్లో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకొని తప్పకుండా
ఈ గ్రౌండ్స్ ఉంటేనే ఈ కాలేజీలు ఇచ్చే పర్మిషన్లు ఇచ్చే సిస్టమ్ని కూడా తీసుకొని వస్తాం. మరి బాయిలర్ కోడల్ని ఎట్లా పెడతాము? అపార్ట్మెంట్లో ఫ్లాట్ అట్లాంటి పరిస్థితులు ఉంది. అక్కడ గ్రౌండ్ ఉండట్లేదు, పార్కింగ్ ఉండట్లేదు. అట్లాంటి చోట స్కూల్స్ కాలేజీలు రన్ అవుతున్నాయి. దాని మీద నేను వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందేమో అనుకో. తప్పకుండా అండి. మీరు ఇప్పుడు చెప్పినట్టే రేపు పర్మిషన్స్ ప్రతి ఒక్క స్కూలుకు రెన్యువల్ సిస్టమ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క అకాడమిక్ ఇయర్లో. ఎవరికైతే గ్రౌండ్స్ అన్ని ప్లే ఫీల్డ్స్ ఉంటాయో వాళ్ళకే రెన్యువల్ చేసే విధంగా కూడా గవర్నమెంట్ నుంచి చట్టబద్ధత కల్పించేదానికైతే చర్యలు తీసుకుంటాం. మొత్తానికి ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా లేకుండా ఇటువంటి 3% ఎగ్జంప్షన్ అదే ఇస్తున్నారు కదా, కోటా ఇస్తున్నారు కదా. దీని ఈ నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థుల నుంచి కానీ లేకపోతే క్రీడాకారుల నుంచి ఎటువంటి స్పందన ఉంది మీకు? 100% చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉందండి. ఇది ఈరోజు మేము డిఎస్సి గురించి 3% గురించి నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేసి ఉండొచ్చు, కానీ ఇది ఆల్మోస్ట్ 3-4 months నుంచి ఎప్పుడైతే మేము స్పోర్ట్స్ పాలసీ ఫ్రేమ్ చేశామో దాంట్లో క్లుప్తంగా 3% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలకు ఏదైతే ఉంటుందో రాబోయే కాలంలో దాంట్లో అన్నిట్లో 3% ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ గ్యాప్లో ఒక 3-4 monthsలో కూడా ఎక్కడ చూసినా చర్చ జరుగుతూ వచ్చింది. ఈరోజు మన ముందర నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మీరు ఒకసారి గమనించల్లా, ఉండే 16,000 చిల్లర ఉద్యోగాల్లో 421 ఉద్యోగాలు కేవలం స్పోర్ట్స్ కోటాలో ఇస్తున్నామంటే ఎంత చిత్తశుద్ధి ఉంటే, ఎంత మమకారం ఉంటే క్రీడల పట్ల ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఎగ్జామ్షన్ ఇవ్వటం మూలంగా రాబోయే రోజుల్లో ఈ క్రీడలు కానీ క్రీడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ పెరిగే అవకాశం ఉందండి. నేను ముందు మీకు అదే చెప్పానండి. కేవలం ఒక సర్టిఫికేట్ సంపాదిస్తే ఆ సర్టిఫికేట్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలిస్తేనే, కాబట్టి ఇప్పుడు ఆ సర్టిఫికేషన్ వ్యాలిడిటీ ఏందో ఇప్పుడు ఉండే క్రీడాకారులకు తెలిస్తే రేపు రాబోయే కాలంలో కూడా చాలా మంది ఈ స్పోర్ట్స్ను ఒక క్యారికులంగా తీసుకుంటారు. కాబట్టి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది. ఇది కేవలం 421 ఉద్యోగాలతో ఆగిపోదు. ఈ రోజున్న డిఎస్సిలో ఉండే పర్సంటేజ్ 3%కి ఈ ఉద్యోగాలు వస్తున్నాయి. రేపు రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వదిలినా పోలీస్ ఉద్యోగాల కాడి నుంచి రెవెన్యూ అనుకోండి, ఏ డిపార్ట్మెంటల్ ఉద్యోగాల్లో కూడా మా కోట అయితే 3% వస్తుంది. కాబట్టి అప్రాక్సిమేట్గా ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల్లో వదిలే ప్రతి ఒక్క నోటిఫికేషన్లో మా పర్సంటేజ్ 3% ఉందంటే ఈ క్రీడలకు ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు అయిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఆల్మోస్ట్ అమలు చేశారా, చేయలేదా? ముఖ్యంగా మీకు ఒకటే చెప్పాలండి, గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమం అనే నానుడితోనే 5 సంవత్సరాలు గడిపేశారు. ఈరోజు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా జరగాలనే దృఢ సంకల్పంతో సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. దానిలో భాగంగానే ఒక పక్కల సంక్షేమ పథకాలు ఇస్తూ రెండో పక్కల అభివృద్ధికి బాటలు వేయడం జరిగింది. దానిలో భాగంగానే 2వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన అమరావతికి వస్తున్నారు. ఏదైతే గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వం పెడదారిని పట్టించిన అమరావతిని కూడా దారిలో పెట్టే విధంగా అమరావతికి పునర్ప్రారంభిస్తూ ప్రాణం పోస్తూ మరొక్కసారి ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడ అమరావతిలో వేస్తున్నారు. అలాగే మీరు పోలవరం విషయానికి వస్తే కేంద్రం ఎయిడ్ ఇవ్వడం జరిగింది. పోలవరం వర్క్ కూడా జరుగుతుంది శరవేగంగా. అలాగే ఏదైతే వైజాగ్ ఉక్కు పరిశ్రమ గురించి మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎంతో 5 సంవత్సరాలు ఉద్యమం చేసి కూడా ఆ ప్రభుత్వంలో చేతిలేకి రాని పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2-3 నెలల్లోనే కేంద్రం స్పందించి మన ఉక్కు పరిశ్రమను మన స్టేట్ గవర్నమెంట్ చేతిలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో చట్టబద్ధత తీసుకొని వచ్చి దానికి మైన్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పోలవరం అయిపోయింది, ఇక్కడ చూస్తే అమరావతి అయిపోతూ ఉంది. రేపు రాబోయే కాలంలో కూడా గోదావరి నీళ్లతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ప్రాజెక్టును 1,00,000 కోట్లతో నీరందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ అభివృద్ధి కాదని మేము అడుగుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గతంలో ఆ అమరావతికి వచ్చిన సందర్భంలో ఢిల్లీకి మించిన రాజధాని కడతానని కూడా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మట్టి నీళ్లు అవి మాత్రమే ఇచ్చాడు తప్ప ఈ రోజు వరకు ఇవ్వలేదు. మళ్ళీ నిర్మాణం అంటున్నారు. ఇది ఒక మాయ చేయడానికే ప్రజల్ని అని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. అది నిజంగా ఈసారైనా ఏమన్నా ఇస్తారంటారా? సార్, మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించిన వాటా ఎంత తెచ్చిందని
ఒకసారి అడుగుతున్నాం మేము. అవును సార్. మీరు 5 సంవత్సరాలు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయారు? మీ స్వలాభం కోసం మీ కేసుల విషయంలో ఢిల్లీకి పోయి మోకాళ్ళు కింద పెట్టి ఉంచుకొని దండం పెట్టి వచ్చారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా మీరు పనిచేశారని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఓ దార్శనికుడు. మేము ఒకటే చెప్తున్నాం, ఢిల్లీకి మించిన రాజధాని అంటే ఒకటే మీరు గమనించాలా, ప్రపంచ దేశాల్లోనే ఏ రాష్ట్రానికి ఏ దేశానికి ప్రపంచంలో ఉన్న రాష్ట్రాన్ని పక్కన పెట్టి ఏ దేశానికి 50,000 ఎకరాల్లో రాజధాని లేదండి. ఇంకోటి 50,000 ఎకరాల్లో ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ టౌన్షిప్పే లేదు. అది మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో ఏర్పాటు అవుతుందంటే ఇది తెలుగు వారందరికీ ఒక గర్వకారణం. ముఖ్యంగా అలాంటి అభివృద్ధి జరుగుతా అంటే మీ పాత్ర ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర కూడా ప్రోత్సహించడం, మీరు ప్రతిపక్ష పాత్ర కూడా లేదు వాళ్ళది. యాక్చువల్గా 11 సీట్లు వచ్చాయి. కేవలం ఏదో ఇప్పుడున్న ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు తప్పక ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన నాయకులు కానీ మంచి చేసే పనిలో లేరు. ఇప్పటికి కూడా పగటికల్లా అంటున్నారు తప్పక రేపు 4 సంవత్సరాల్లో ఏదైతే మెయిన్ ప్రాజెక్టులు ఏవైతే చెప్పామో అవన్నీ అమలైతే తప్పకుండా ఇంకా 2 రోజులు 48 గంటల సమయం మాత్రమే ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఏం ప్రకటిస్తారనేది రేపు సాక్షాత్కారం అవుతుంది. రేపు అమరావతిలో జరిగే బహిరంగ సభ అంటే నిజంగా వరాలు ఇస్తారంటారా అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మొచ్చా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమి ఇచ్చారు అనేది కాదండి, ఏమి ఇవ్వబోతున్నారు అనేది పక్కన పెడితే ఇచ్చింది ఎక్కడ పోయిందని అడుగుతున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు అయింది. కేంద్రం సహాయ సహకారాలు లేకపోతే పోలవరం మరొకసారి ప్రారంభించడం జరిగిందా లేదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు సుమారు 50,000 కోట్ల రూపాయలతో అమరావతిలో టెండర్లు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం లేదా అని మేము అడుగుతున్నాం. అలాగే ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరొకసారి పునఃప్రారంభం అయిందంటే దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆసరా భరోసా లేదా అని మేము అడుగుతున్నాం. ఇవన్నీ మన కళ్ళ ముందర కనపడతా అంటే ఇంకా నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు, బీజేపీకి అలాగే తెలుగుదేశం పార్టీకి గ్యాప్ తెచ్చే విధంగా మాట్లాడుతున్నారే తప్పక రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి గురించి ఎక్కడన్నా వాళ్లకు ఏమంటారు ఒక చిన్న కనికరం ఉందని ఈ ప్రజలపైన అడుగుతున్నా. అయితే ఇప్పుడు అమరావతికి సంబంధించి 50,000 ఎకరాలని చెప్తున్నారు. గతంలో 34,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు 50,000. అంటే ఇదేదో వాంటెడ్గా రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి మీరు ల్యాండ్ పెంచుతున్నారు తప్ప నిజానికి అంత అవసరం లేదు అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నానండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం చేసే రోజు హైటెక్ సిటీ ప్రాంతంలోని ఇదే మాట వచ్చింది, ఇంత అవసరమా? ఆ రోజు ఒక బిల్డింగ్ కట్టేదానికి ఇన్ని వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఏపీఐసి నుంచి ఆ రోజు సెడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది, అవసరమా అన్నారు. ఇప్పుడు ఫట్టుమని 25-30 సంవత్సరాల్లోనే ఎక్కడ హైటెక్ సిటీ ఎక్కడ కొల్లూరు అండి చెప్పండి? అది కూడా సుమారుగా 40,000-50,000 ఎకరాలకు వెళ్ళిపోయింది. అలాంటి ఘటనలు రేపు రాబోయే కాలంలో జరగకుండా ఒకేసారి ఒక మెగా ప్రాజెక్టుగా ప్రపంచంలోనే ఎక్కడ ఒక ప్రైవేట్ సంస్థలు కూడా డిఎల్ఎఫ్ అలాగే ఎన్నో పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇలాంటి వెంచర్లు ఇట్లా ప్రాజెక్టులు తీసుకొని రాలేదు. అలా వాళ్ళందరూ ముక్కను వేలు వేసుకునే విధంగా ఒకే దగ్గర అన్ని శాఖలకు సంబంధించిన ఎడ్యుకేషన్ హబ్ అయితేనేం, సాఫ్ట్వేర్ జోన్లు అయితేనేం, గేమింగ్ జోన్లు అయితేనే అన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తే ఎన్ని వేల ఎకరాలు కావాలి. అడ్మినిస్ట్రేటివ్ జోన్ ముఖ్యంగా కోర్ క్యాపిటల్లో ఎక్కడైతే పరిపాలన సాగిస్తాం అక్కడ అన్ని శాఖల పరంగా అన్ని డిపార్ట్మెంట్లు ఉండే లక్ష్యంతోనే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ జరిగింది. ముఖ్యంగా ఎక్కడ ఎవరైతే భూములు కేటాయించారో రైతులకు లేని బాధ ఈ ప్రతిపక్షాలకు ఎందుకని మేము అడుగుతున్నాం. ఎందుకంటే రైతులను లక్షాధికారులు చేసే పనిలో మేముంటే మీరు రైతులను భిక్షాధికారులుగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళని చేసి వాళ్ళను జైళ్ళల్లో పెట్టి వాళ్ళు పాదయాత్రలు చేస్తుంటే పోలీసులను అడ్డం పెట్టి రౌడీలతో మీ బస్సుల మీద చెప్పులు వేయించి రాళ్లతో కొట్టించిన ఘనత మీదైతే ఈరోజు ఆ అమరావతి రైతులకు ముఖ్యమంత్రి గారు వస్తుంటే వాళ్ళకు సపరేట్గా అక్కడ ఒక డయాస్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒక ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఈ అమరావతి రైతులకు ఒక మంచి స్థానం కల్పించే పనిలో మేమున్నామని తెలియజేసుకుంటాం. మొత్తానికి అమరావతి రైతులు సాటిస్ఫైగా ఉన్నారంటారా లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో ఇబ్బందులు బట్టి ఏం లేదండి, అమరావతి రైతుల యొక్క పోరాటమే మా విజయానికి కారణం. 160 చిల్లర సీట్లు వచ్చాయంటే అమరావతి నుంచి అమరావతి రైతులు ఆ రోజు ఏది గర్జించారో అదే విధంగా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఆ ప్రాపగాండా జరిగే జగన్ పతనానికి కారణమయ్యి 11 సీట్లు రావడం కూడా ఆ రోజు అమరావతి రైతుల యొక్క వాళ్ళ ఘోష అనేది వినపడే ఆ రోజు అన్ని సీట్లు మాకు వచ్చాయి. ఈ రోజుకి కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు.
వాళ్ళ యొక్క ప్రేమానురాగాలే రేపు అమరావతికి కూడా ముందుకు తీసుకొని పోయేదానికి పనికొస్తుంది. ఒక అంశం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేసేవాడు ఏంటంటే చంద్రబాబు నాయుడు అసలు ఈ రాష్ట్రమే కాదు ఇక్కడ ఉండడు హైదరాబాద్లో ఉంటాడని చెప్పి. మరి ఈసారేమో మరి బెంగళూరులో ఉంటున్నారు కదా సార్, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీకు అందరికీ తెలుసు, మీరు గమనించాలా, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ 10 నెలల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న తర్వాత ఎన్ని రోజులు ప్రతిపక్ష నేతగా కూడా లేని ఏదన్నా అనుకోండి, ఎన్ని రోజులు క్యాపిటల్లో ఉన్నారో అని ఒకసారి అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని చెప్పాలా వైజాగ్ క్యాపిటల్ అని చెప్పారు. అలాంటప్పుడు ఉండే 2-3 రోజులు కూడా అమరావతిలో ఎందుకుంటున్నారని మేము అడుగుతున్నాం, ఉండవల్లి ఎందుకుంటున్నారని అడుగుతున్నాం. నిజంగా తాడేపల్లి చిత్తశుద్ధిగా ఆయన ఆ రోజు వైజాగ్ క్యాపిటల్ చేసి డిఫీట్ అయినారు కదా, అట్టాటప్పుడు ఇక్కడ ఏదైతే ఆయన ఇల్లు ఉందో బంగ్లా ఉందో ఇక్కడ ఉండి 2-3 రోజులు కూడా ఇక్కడ ఎందుకున్నారని మేము అడుగుతున్నాం. ఆయనకు మనస్సాక్షికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చిత్తశుద్ధితో మంచి ఉన్నత లక్ష్యంతో అమరావతిని క్యాపిటల్గా ఏర్పాటు చేశారు. దాన్ని ఏదో ఒకటి చెడగొట్టాలని చెప్పి వైజాగ్ క్యాపిటల్ అని చెప్పాడు. అక్కడ కూడా పూర్తిగా తుడుచుకొని పెట్టిపోయినారు, ఒక్క సీటు కూడా అక్కడ దక్కిన పరిస్థితి లేదు. తప్పకుండా అమరావతి రాజధానిగా ఉంటుంది. అందరి యొక్క ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక చెంపపెట్టు నరేంద్ర మోడీ గారు మరి 2వసారి రావడం ఇక్కడికి, మళ్ళా పునర్ప్రారంభం ఏదైతే అమరావతి అని చెప్పడం కూడా రేపు రాబోయే కాలంలో అమరావతి అలాగే క్యాపిటల్ సిటీ అభివృద్ధికి ఒక నాంది పలుకుతుంది. కూటమి ప్రభుత్వం మీద కొన్ని రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ జైల్లో ఉన్నారు. దాదాపు వాళ్ళని కూటమి ప్రభుత్వం హెరాస్మెంట్ చేస్తుందని రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ అందరూ జైల్లో ఉన్నట్టున్నారు. మీరు అందరూ గమనించాలా, ఇప్పుడు 10 నెలలు అయింది. చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఇది 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా తప్పు చేయలేదన్న వాళ్ళను కూడా చిన్న చిన్న తప్పులు చూపించి జైళ్ళలో పెట్టి అబాస్ పాలైనాడు. ఈ రోజుకి 10 నెలలు అయింది. భూదందాలు చేసిన వారు, లిక్కర్ మాఫియాల్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి ఒక్కొక్కరిని చట్టాల ఆధారాలతోనే లోపలేస్తున్నాం. అంతే తప్పగా జగన్మోహన్ రెడ్డి లాగా చేతగా నిర్ణయాలు తీసుకొని వచ్చి కోర్టుల నుంచి చివాట్లు తినే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థల్లో అన్ని దానిలలో ప్రభుత్వం వేలు పెట్టాలని ఎక్కడా లేదు. జ్యుడిషియరీ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ జ్యుడిషియరీని చట్టబద్ధంగా న్యాయస్థానాలు వాళ్ళ రూపకల్పనలో వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి తప్పగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఈ ప్రభుత్వం చేయలేదు. ఎక్కడ కక్షలకు కార్పణ్యాలకు ఈ ప్రభుత్వంలో తావైతే లేదు, కక్ష సాధింపు లేదంటే లేదు. అదేవిధంగా మనకి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కొన్ని ఉన్నాయి. ఆ హామీల్లో భాగంగా మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉచిత బస్సు అనే ఒక పథకం ఉంది. ఆ పథకానికి సంబంధించి మీరు చేయలేదు అంటున్నారు, దానికి ఏమంటారు? నేను క్లియర్గా చెప్తున్నానండి. సూపర్ 6లో భాగంగా మీ అందరికీ తెలుసు సూపర్ 6 అంటే 6లో ఒక్కొక్కటిగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. పథకాలు ఏవైతే చెప్పామో 1 by 1 ఇస్తున్నాం. దానిలో భాగంగానే మొట్టమొదటిగా 64 లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో బెనిఫిషరీస్ అందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. అలాగే ఏదైతే డిఎస్సి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఒక శుభవార్త చెప్తూ ఒక మెగా డిఎస్సిని ఏర్పాటు చేయడం, అది ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటున్నాం. నోటిఫికేషన్ 1 by 1 వస్తున్నాయి. అలాగే మత్స్యకారులకు ఏదైతే చెప్పామో నిన్న వాళ్ళందరికీ ఇన్సెంటివ్స్ ఏదైతే రిలీజ్ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ అని చెప్పి అది నెక్స్ట్ మంత్లో ఇస్తామని సీఎం గారు పలుమార్లు చెప్పడం జరిగింది. అలాగే మన ఇంట్లో పుట్టిన బిడ్డల కోసం, చదువుకున్న బిడ్డల కోసం ఏదైతే కార్యక్రమం చేపట్టామో నిబద్ధత ఇస్తామని చెప్పాం. దానిలో భాగంగానే ఇది ఒకటి ఫ్రీ బస్ అనేది. జగన్మోహన్ రెడ్డి లాగా ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక బెంజ్ సర్కిల్లో ఒక ఏమంటారు మున్సిపాలిటీ చెత్త వ్యాన్లను ఒక వ్యాన్లను శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు తీసుకొని వచ్చి మొట్టమొదటి రోజు ప్రారంభించి 3వ రోజు ఫైనాన్స్ కట్టుకోలేక మళ్ళీ ఆ ప్రైవేట్ ఫైనాన్స్ ఏజెన్సీలు ఎత్తుకొని పోయే పరిస్థితి మేము తీసుకొని రావడం దలుచుకోలేదు. ఆ రోజు మీ అందరికీ తెలుసు రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలంటే ఒక షో పెట్టేసి టోటల్ బెంజ్ సర్కిల్లో ట్రాఫిక్ జామ్ చేసేవాళ్ళు. అంబులెన్స్లన్నీ ఎత్తుకొని వచ్చి బెంజ్ సర్కిల్లో పెట్టేవాళ్ళు. మున్సిపాలిటీ వ్యాన్లన్నీ ఎత్తుకొని వచ్చేవాళ్ళు. ఇలాగ 104 వాహనాలు, 108 వాహనాలు, ఇలాగా అన్ని పబ్లిసిటీ సీట్ ఆయన కోసం ఆయన వాడుకున్నాడు తప్పక
ఈరోజు ఎక్కడ రైతులకైతేనే కింద అన్ని శాఖలకు సంబంధించి ఏవేవి అందాలో అవన్నీ అందించేదానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. ఒకే రోజు అన్ని ప్రోగ్రాంలు పెట్టి అన్ని మూసేసే పరిస్థితిలో మేము లేము. తప్పకుండా మేము ఏవైతే సూపర్ 6 చెప్పామో అన్ని అమల్లోకి చేస్తాం. దానిలో భాగంగానే ఏదో ఫ్రీ బస్ అవుతుందో అది కూడా ప్రజలకు ఇచ్చే, మహిళామూర్తులకు ఇచ్చేదానికి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీనియర్గా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కొంత సఖ్యత లోపించింది అనేటటువంటి కొన్ని రకాల ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా ఎట్లా ఉంది? ఏం లేదండి, ఇది మీరందరూ ఇవన్నీ వస్తున్నాయంటే ప్రతిపక్ష పార్టీలకు దడబుడుతూ ఉంది. ఎన్నో మీటింగ్లలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇలాంటి ముఖ్యమంత్రిని, ఇంతగా పనిచేసే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. రేపు వచ్చే 3 పర్యాయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని పవన్ కళ్యాణ్ గారు ఈ 10 నెలల్లోనే ఒక 20 సార్లు చెప్పడం జరిగింది. అది ఇనే పరిస్థితిలో వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారా లేదని మేము అడుగుతున్నాం. ఎక్కడ ఈ కూటమిలో ఉన్న 3 పార్టీలకు ఎక్కడ పొరపెచ్చులు ఎక్కడ లేవు. ఇవి ఈ ఎలక్షనే కాదు, రాబోయే 3 ఎలక్షన్లకు కూడా ఈ 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ప్రతి ఒక్క దగ్గర చెప్తున్నాను. నేను ఒక్కడే చెప్పడం లేదు, మా కార్యకర్తల నుంచి పై స్థాయి నాయకుల వరకు సఖ్యత ఉంది. ఇవన్నీ ఓర్వలేక ప్రతిపక్షాలు చెప్పడమే తప్పక ఎక్కడ ఏ విధమైన భేదాభిప్రాయాలు అయితే మాకు లేవు. యువనేతగా ఉన్నటువంటి నారా లోకేష్, ఆయన గతంలో మంత్రిగా చేశారు, ఆ కొన్ని రకాలు వచ్చినాయి. తర్వాత మళ్ళీ యోగాలు, ఇప్పుడు ప్రస్తుతం కొంత సూపర్గా లేదా సూపర్ మంత్రిగాను లేదా రకరకాలుగా యాక్టివ్ చేస్తున్నారు అని అంటున్నారు. నిజంగా ఆయనలో అంత పరిణతి రాజకీయంగా జరిగిందంటారు? అంటే మీకంటే కదా అట్లా మీకు కొంత అవగాహన. మీరందరూ గమనించాలా, నారా లోకేష్ గారు 2014-19 మధ్యలో లాస్ట్ 3 సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం జరిగింది. చేశారు. పంచాయతీరాజ్ శాఖ అనేది పెద్ద శాఖ అండి. ఆ రోజు పంచాయతీరాజ్ శాఖలోనే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీరాజ్కి సంబంధించిన రోడ్ల విషయంలోనైతేనే, అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పదంలో నడిపించే విషయంలోనైతే ఎక్కడ రాజీ పడని విధంగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఇప్పుడు కూడా ఆ రోజు పంచాయతీ శాఖ మంత్రిగా చేసిన ఆయనే ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. హెచ్ఆర్డి మినిస్టర్గా ఈరోజు ఉన్నారు. ఈ 10 నెలల్లోనూ ఎన్ని చర్యలు తీసుకున్నారో, ఈ సిస్టంలో మార్పులు తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళకి ఏదైతే ఇన్సెంటివ్స్ ఉండి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి పోలీసులతో అడ్డుకుంటే మా ప్రభుత్వం వచ్చిన 6-7 నెలల్లోనే వాళ్ళందరికీ పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే స్కూల్స్ అభివృద్ధిలో గత నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు తినేస్తే, ఇప్పుడు లోకేష్ గారు ఎప్పుడైతే మంత్రిగా వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తూ ఆ మినిస్ట్రీకే ఒక మంచి మంత్రిగా ముందుకు తీసుకొని పోతున్నారు. దానిలో భాగంగానే వచ్చే 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే టోటల్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనే, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ను కూడా మార్చే దాంట్లో ప్రయత్నంలో ఆయన ఉన్నారు. తప్పకుండా సక్సెస్ అవుతారు. మనము సంవత్సరానికి ఆ డెవలప్మెంట్ అయితే కనపడుతుంది. ఇప్పుడు ప్రధానంగా రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు మీరు. ఈ ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఆర్టీసీ సంబంధించి కానీ లేకపోతే ఇతర సంబంధించి కానీ ప్రజలకు, ప్రయాణికులకు కానీ, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకి సంబంధించి కానీ ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా చేయబోతున్నారా? ఆ ఛార్జీలు పెంచేటటువంటి అంశం ఏమన్నా తెర మీదకి వచ్చిందా? ముఖ్యంగా మీరందరూ గమనించాలా, రాష్ట్రంలో ఉన్న డిపార్ట్మెంటల్లో ఆర్టీసీ కూడా ఒక పెద్ద డిపార్ట్మెంట్. సుమారుగా పర్మనెంట్ ఉద్యోగస్తులే 48,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాంటి సంస్థ 5 సంవత్సరాల్లో పూర్తిగా గాడి తప్పింది. ఒక బస్సును కూడా కొన్న పాపాను పోలేదు. ఎక్కడ డిపోలు అయితేనే, బస్ స్టాండ్లు అయితేనే, ఎక్కడ ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పదంలో నడిపించిన పాపాను పోలేదు. కేవలం ఆయన ఏదో ఎన్నికల స్టంట్గా ఆ రోజు హామీ ఇచ్చి హడావుడిగా ప్రభుత్వంలోకి ఆర్టీసీని తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి అనేది ఆర్టీసీలో జరగలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే 1,480 బస్సులను తీసుకొని వచ్చాం. పాత బస్సుల స్థానంలో ఈ కొత్త బస్సులు తీసుకొని రావడం, గ్రామీణ రూట్లలో ఇప్పుడిప్పుడే కొత్త బస్సులు కనపడతా ఉన్నాయి.
ముఖ్యమంత్రి గారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో టోటల్గా ఎలక్ట్రిసిటీసీ నడిచే బస్సులను తీసుకొని వద్దామని. దానిలో భాగంగానే కేంద్రంతో జరిగిన ఒక అగ్రిమెంట్ పరంగా 900 బస్సులు వచ్చే 2 నెలల్లోనే టెండర్కి వస్తున్నాయి. ఇంకో 2000 బస్సులను కూడా సమకూర్చుకునేదానికి మా ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉన్నది. తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు అలాగే సంస్థలో పనిచేస్తున్న వారందరికీ ఒక మంచి చేసే విధంగానే 2-3 జీవోలు కూడా తీసుకొని వస్తున్నాం. దాంట్లో భాగంగా నైట్ అవుట్ అలవెన్స్లు ఏవైతే గత ప్రభుత్వంలో ఇవ్వలేదో అవి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఎక్కడ ఏ విధమైన భేషజాలు లేకుండా ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మేమున్నాం. బస్సులను కొత్త తీసుకుంటున్నారా సార్? అదే చెప్పాను కదండి, ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులు 900 బస్సులు 2 నెలల్లో టెండర్లకు పిలిచాం. అలాగే 2000 బస్సులు ఈ 2-3 సంవత్సరాల్లోనే ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేసేదానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ విద్యా సంస్థలు స్టార్ట్ అవుతున్నాయి. చాలా సందర్భాల్లో కూడా స్కూల్ బస్సులు డ్యామేజ్ అయ్యి బ్రేక్ అయిపోయి కొన్ని యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఏమైనా ముందస్తు జాగ్రత్తలను తీసుకునే అవకాశం ఉందా? ఎక్కడ ఈ ఫిట్మెంట్ విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము తప్పకుండా ఈ ఫిట్మెంట్ విషయంలో అన్ని యాజమాన్యాలకు ఒక మీటింగ్ పెట్టుకొని స్కూల్ స్టార్ట్ అయ్యే 10 రోజుల ముందే ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో ముందుకెళ్తున్నాం. కాలం చెల్లిన బస్సులు, ఫిట్మెంట్ లేని బస్సులను అయితే రోడ్డుపైకి అలౌ చేసే ప్రసక్తే లేదు. ఎవరైనా అలాంటి చర్యలు తీసుకొని సాహసిస్తే తప్పకుండా ఆ కాలేజ్ యొక్క పర్మిషన్ కూడా రద్దు చేసేదానికి కూడా వెనకాడు. ఒకటి ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు, అమరావతికి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు మోడీ గారి కాంబినేషన్లో మళ్ళీ పునర్నిర్మాణం అనే పదం తీసుకొచ్చారు. ప్రారంభం సరే, పునర్ప్రారంభం అనేటటువంటి పదం తీసుకొచ్చారు. దీనిని ప్రజలు ఎట్లా స్వాగతించే అవకాశం ఉంది? అదేవిధంగా రాష్ట్రానికి ఏమైనా వరాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉందా చెప్పండి. కేవలం నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతికి వచ్చి అమరావతి గురించే చెప్పరండి. ఓకే, ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో మీటింగ్స్లో మోడీ గారు ఒకటే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి నాకున్న ఫస్ట్ ప్రయారిటీ మిత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారని చెప్పారు. దానిలో భాగంగానే పోలవరానికి ఫండ్ ఇవ్వడం జరిగింది. మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయిన వైజాగ్ స్టీల్ను కూడా మనకి మరొకసారి మన ఆత్మాభిమానాన్ని కాపాడుకునే విధంగా వైజాగ్ స్టీల్ ఇవ్వడం జరిగింది. అలాగే అమరావతి విషయంలో కూడా రేపు ఆయన వస్తున్నారంటే తప్పకుండా అమరావతికి సంబంధించి ఏదైతే అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక ఉందో దానికి కేంద్రం యొక్క సహాయ సహకారాలు ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మతానికి ప్రజలైతే ఒక ఆశాభావంతో ఉండొచ్చు అంటారు. ఒకటే చెప్తున్నామండి, గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది ఉందా లేదా అనే పరిస్థితి నుంచి అమరావతి మా రాజధాని అని చెప్పుకుండే గర్వంగా ఉండే విధంగా ఈరోజు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మేల్కొల్పారు, ముందుకు తీసుకొని వచ్చారు. కాబట్టి తప్పకుండా అమరావతి రాజధాని, అమరావతి పునర్నిర్మాణం అనేది చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దిగ్విజయంగా 4 సంవత్సరాల్లో పూర్తవుతుంది. ఓకే, ఇది మంత్రి ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వర్షన్. రానున్న రోజుల్లో అమరావతి అద్భుతంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు కాంబినేషన్లో కూడా మరింత ముందుకు వెళ్తుందని చెప్పి ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. ధన్యవాదాలు ప్రసాద్ రెడ్డి గారు.